తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. మరలా చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమై. అనేక విషయాలు తీతుకు పౌలు చెప్తూ ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరంలో ఒక మాట ఉటంకించాడు, వాడాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తీతుకు వ్రాస్తూ. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఒక హెచ్చరింపు, ఒక ప్రేమ కలిగినటువంటి సూచన, పలు విధాలుగా తన ఆత్మీయ కుమారుడైనటువంటి తీతు అనబడినటువంటి శిష్యునికి వ్రాస్తూ మధ్యలో ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఏమి ప్రత్యక్షమై? ఏమి ప్రత్యక్షమై చెప్పండి? దేవుని కృప. దేవుని కృప ప్రత్యక్షమై. ప్రత్యక్షమై అనే పదంలో మీరు కాస్తంత ఆలోచిస్తే, ప్రత్యక్షమై అంటే దాన్ని మనం చూడగలగాలి కదా, దానికి ఒక రూపం ఉండాలి కదా. మీరు చాలా రోజుల తర్వాత మీ స్నేహితులకి, బంధువులకి కనిపించారనుకోండి, చాలా రోజుల తర్వాత ప్రత్యక్షం అయ్యారండి బాబు మీరు అంటారా? ఏంటండి మీ దర్శనాలు లేవేంటండి బాబు అంటారు. ప్రత్యక్షం అవ్వడం అంటే ఒక రూపం ఆవిష్కరించబడడం. పౌలు ఏమంటాడంటే సమస్త మనుష్యులకు అంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై. దేవుని కృప ప్రత్యక్షమైందంట ప్రజలందరి కొరకు. కృప ప్రత్యక్షమైవ్వాలంటే దానికి ఒక రూపం ఉండాలి కదా. నాకు ఆలోచిస్తున్న, కృప ప్రత్యక్షం అవ్వడం ఏంటి? కృపకు రూపం అంటూ ఉండాలి కదా. నిజమే, ఆ కృప రక్షణార్థమైన కృప కాబట్టి ఆ కృప యేసుక్రీస్తు రూపాన్ని సంతరించుకుని లోకానికి వచ్చారు. ఇప్పుడు కృపకు రూపం అంటూ ఉంటే ఆ రూపం ఎవరో చెప్పండి? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు అంటే దేవుని కృప ప్రత్యక్షమయ్యింది అని అర్థం. దేవుని యొక్క కృప అంటే ఏంటో అర్థం కావాలంటే యేసుక్రీస్తు అంటే అర్థమైతే దేవుని యొక్క కృప అంటే మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. అవునండి. చాలామంది కృప అనే పేరు పెట్టుకుంటారు కదా. మంచిదే, చాలా మంచిది. కృప అనే వ్యక్తిలో కృప ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ కృప కలిగినటువంటి దేవుడు ప్రత్యక్షపరిచిన యేసుక్రీస్తు ప్రభువులో కృప స్పష్టంగా మనం చూడగలం. కృప అంటే ఏంటో యేసు దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుద్ది. కొన్ని విషయాలు ఈరోజు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి.
చాలాసార్లు వాడే పదమే కృప కృప కృప. యేసు అర్థమైతే కృప అంటే ఏంటో అర్థమవుతుందని పలుమార్లు చెప్తున్నాను ఈ ప్రసంగంలో. దేవుని యొక్క కృప మనిషిని రక్షిస్తోంది. అందుకనే రక్షణార్థమైన దేవుని కృప అన్నాడు. నీవు నేను రక్షించబడ్డామంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు కాబట్టే రక్షించబడ్డాం. కృప ఏం చేస్తుందంటే మానవుని రక్షిస్తుంది. నీటిలో మునిగిపోయేవారు ఏమని చెప్తారు? నీటిలో మునిగిపోయేవారు, కోపం వచ్చి నీటిలో పడిపోయే వాళ్ళు ఏం చేస్తారు? హెల్ప్ 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 అంటారు మునిగిపోయిన తర్వాత కదా. రక్షించండి పొరపాటును మునిగిపోయినా కానీ రక్షించండి రక్షించండి. అగ్నిలో మధ్యలో ఉండిపోయిన వాళ్ళు రక్షించండి రక్షించండి హెల్ప్ హెల్ప్ అంటారు. మనము శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో, మనము నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఎలాంటి ప్రార్థన చేయక మునిపే ఆయన మనల్ని ప్రేమించి మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన లోకానికి కృప అనేటువంటి రూపంలో ప్రత్యక్షమైపోయాడు. హల్లెలూయా. కృప రక్షిస్తోంది, మనల్ని రక్షించింది. మనల్ని రక్షించినటువంటి రూపం యేసుక్రీస్తు ప్రభువారు. కృప ప్రత్యక్షమై అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై. మీకు ఒక విషయం చెప్తాను. మీరు ప్రార్థన చేసుకుంటారు కదా, చేసుకుంటారా చేసుకోరా? ఇంటి దగ్గర చేస్తారా? నిజమేనా? నేను ప్రార్థన చేసుకుంటాను. ఎక్కువగా మేడగదిలో ఎక్కువ ప్రార్థన చేసుకుంటాను. మీరు ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో కొంతమంది ఒంటరిగా ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది ఎవరున్నా కానీ ప్రార్థన చేసుకుంటారు. మా పాస్టర్ గారు అయితే ఆవిడ గది లోపలికి గొడుము పెట్టేసుకుని ప్రార్థన చేసుకుంటుంది. కొంతమంది కొన్ని రకాలుగా ప్రార్థన చేసుకుంటారు. యేసయ్యా నీకు స్తోత్రాలు, నన్ను దర్శించు ప్రభువా నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకుంటున్నారు అనుకుందాం. వెంటనే అమ్మా ఏంటి అడుగుతున్నావు అని ఒక స్వరం వినిపించింది అనుకోండి. మీకు అర్థమైందా? అమ్మా ఏంటి ప్రార్థన చేస్తున్నావు, ఏం కావాలి అని ఒక స్వరం వినిపించింది అనుకోండి. ప్రార్థన చేస్తారా? గొడుగుని తీసుకుని బయటకు వచ్చేస్తారా? నిజం చెప్పండి. మహిమ గారు రామని చెప్తున్నారు, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. అది దేవుని స్వరం అని గుర్తుపెట్టినప్పుడు ధైర్యంగా ప్రభు దగ్గర అడగాలి. అయితే సహజంగా మానవుని యొక్క లక్షణం ఏంటంటే కంగారు పెడతారు. కొన్ని రకాలైన అనుభవాలు ఉంటాయి. నేను చాలా ఒత్తిడిలో ఉండి ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను అనుకోండి, నా చుట్టూరా విసినికర్రలు విసురుతున్నటువంటి శబ్దం, రెక్కలు ఆడిస్తున్నటువంటి శబ్దాన్ని చాలాసార్లు వింటాను నేను. ఎందుకో తెలుసా? దేవుని యొక్క దూతలు ఆ స్థలంలో ఎగురుతూ తిరుగుతూ ఉంటారన్నమాట. చాలాసార్లు వింటాను. ఎక్కువ నేను ఒత్తిడికి గురయ్యి ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేసుకుంటానే, ఆ సమయంలో రెక్కలు ఆడిస్తూ నా చుట్టూరు ఎక్కడో రెక్కలు కాదు, నా చుట్టూరు తిరుగుతున్నటువంటి రెక్కల శబ్దం, దేవుని దూతల రెక్కల శబ్దం ప్రార్థనలో ఉన్నప్పుడు మనం వింటాం. ఈ సమయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యి మనకి ఏం చేస్తారంటే, ప్రప్రథమంగా ఆయన మనల్ని రక్షిస్తారు. మన యొక్క నిత్య నరకాగ్ని లాంటి శాపగ్రస్తమైన పరిస్థితి నుంచి రక్షిస్తారు. మన యొక్క సమస్య నుండి కూడా మనల్ని రక్షిస్తారు.
మన ఆపద నుంచి మనల్ని రక్షిస్తారు, మన యొక్క వేదన నుండి మనల్ని రక్షిస్తారు. ఆయన రక్షణార్థమైన దేవుని యొక్క కృప యేసయ్య అంటే. దేవునికి స్తోత్రం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం మరొక్కసారి చదవండి. ఎలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఈ కృప రక్షణార్థమైన లేదా రక్షణకరమైనటువంటి దేవుని కృప కదా. భక్తుడైన యోహాను తన యొక్క సువార్తలో 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి. ఏ వాక్యము? ఆదిలో ఉన్న వాక్యం. అంటే ఆదిలో శబ్దం మాత్రమే ఉంది. మీరు చూడండి, బ్లో అవుట్ తెలుసా? బ్లో అవుట్ అంటే కోనసీమలో అప్పుడప్పుడు గ్యాస్ మంటలు వస్తూ ఉంటాయి తెలుసా? కొబ్బరి తోటల్లో తెలుసా? బ్లో అవుట్ అంటారు. బ్లో అవుట్ దగ్గరికి వెళ్ళి కాస్తంత దూరంలో నిలబడి శబ్దం వినిపిస్తే, మనకి శబ్దం వింటుంటే ఎలాంటి శబ్దం వస్తుంది? పెద్ద మంట వచ్చిందనుకోండి, ఎలాంటి శబ్దం వస్తుంది కదండి? అదంతా ఎందుకు? పెళ్ళిళ్ళకి స్టవ్ వెలిగిస్తారు కదా, స్పీడ్గా మంట వస్తుంది. ఎలాంటి శబ్దం వస్తుంది? అగ్నికి కాలుతున్నప్పుడు ఒక శబ్దం వస్తుంది. సూర్య గోళం మండుతూ ఉండగా చుట్టూరా శబ్దం వస్తుంది, శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వాక్యముగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, వాక్యముగా అంటే ఆదిలో దేవుడు మండేటువంటి అగ్ని గోళము కంటే, సూర్యుని కంటే నీతి సూర్యుడైన యేసు, ఆయన వెలిగించిన అగ్నిగోళానికి అంత శబ్దం వస్తుంటే ఆయన దగ్గర ఎంత గొప్ప స్తుతుల ధ్వని వినిపిస్తుందో కదండి. చుట్టూరా దూతలు దేవుణ్ణి మహిమపరుస్తుంటే ఆ పరలోకమంతా కూడా పెద్ద స్తుతులతో ధ్వని వినిపిస్తుందట. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఆ శబ్దం లేదా ఆ వాక్యం, ఆ మాట శరీరధారి అయి. చెప్పండి, 1వ అధ్యాయం 14వ వచనం మరలా చదవండి. యోహాను సువార్త, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. చెప్పండి, పదం చెప్పాలి. కృపా సత్య సంపూర్ణుడుగా. ఎలా వచ్చాడు? మనం ఏం చెప్పుకుంటున్నాం? ప్రభు అయిన యేసు కృప రూపములో, కృప అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువుగా ప్రత్యక్షమయ్యారు. అందుకని వాక్యంలో మనం ఇందాక ఏం చదువుకున్నాం? రక్షణకరమైనటువంటి దేవుని యొక్క కృప ప్రత్యక్షమై అనే మాట చదువుకున్నాం కదండి. కృప ప్రత్యక్షమయ్యింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడై అని చదువుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడై. దేవుడు కృప అనే పదం మనకు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అర్థం అవ్వాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఆ కృప ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రత్యక్షమై మనల్ని రక్షించబడ్డారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం రక్షించబడ్డామంటే దేవుని వరం అది. మనం రక్షించబడ్డామంటే దేవుని వరం అది.
కృప ప్రత్యక్షమై అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై. ప్రభు అయినటువంటి యేసు రక్షించేటువంటి వాడు. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారిని మధ్యలో సిలువేసి అటు ఇటు ఇద్దరు దొంగల్ని సిలువేశారు. అందులో ఒక దొంగ యేసుని దూషిస్తున్నాడు, నువ్వు దేవుడివైతే, దేవుని కుమారుడివైతే నీవు దిగు, సిలువ దిగు, మమ్మల్ని కూడా దించు అని. మరొక దొంగ పశ్చాత్తాపడుతున్నాడు, మనమైతే ఈ శిక్షను పొందడానికి అర్హుడమే, కానీ నీతి కలిగినటువంటి వాడు, పరిశుద్ధుడు ఇలాంటి శిక్షను ఎందుకు పొందుతున్నాడు అని యేసుని నీ రాజ్యములో నన్ను గుర్తు చేసుకో అని అన్నప్పుడు ఆ క్షణమే యేసయ్య ఒక మాట అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో నందువు. తక్షణమే తన జీవితంలోనికి రక్షణ వచ్చింది. మనము రక్షించు ప్రభువా అని అడిగినప్పుడు తక్షణమే యేసయ్య మనలని రక్షించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువే కృపతో ప్రత్యక్షమైనటువంటి వాడు. నెంబర్ 1, మొదటి పాయింట్, కృప ప్రత్యక్షమై అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమై రక్షిస్తారు. చెప్పండి, రక్షిస్తారు. రెండవదిగా కృప ప్రత్యక్షమై అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై బోధిస్తారు. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం, మనం చదువుకుంటున్నటువంటి 2వ అధ్యాయం 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రత్యక్షమై, కృపగా ప్రత్యక్షమై మనల్ని మనకు బోధించారు. ఏమని? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండడానికి బోధించారు. మనం గతంలో దేవుడు లేడు, తర్వాత మాట చెప్పండి, దేవుడు లేడు, తర్వాత మాట చెప్పరా, దెయ్యము లేదు. ఇప్పుడైతే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించాం. మనం భక్తిహీనత నుండి భక్తిలోనికి, విశ్వాసహీనత నుండి విశ్వాసములోనికి నడిపించాడు తన యొక్క వాక్కు ద్వారా, మాట ద్వారా, బోధ ద్వారా. అందుకనే మనము ఆయన యొక్క మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం ఉంచాం కదండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, భక్తిహీనత విడిచి ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి మనలో ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండడానికి ప్రభు అయిన యేసయ్య ప్రత్యక్షమై మనకు బోధించారు, మనకి ఆయన మాట అనుగ్రహించారు. ఇహలోక సంబంధమైన దురాశలను మనం విసర్జించి శుభప్రదమైన నిరీక్షణలోనికి మనం రావడానికి ఆయన మనకు వాక్యాన్ని బోధించాడు, మాట చెప్పాడు. చూడండి, అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. మోషే ధర్మశాస్త్రం మానవుని ఏ విధంగా శిక్షించమందంటే, ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకోండి,
ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఒక వ్యక్తి వ్యభిచారంలో పట్టబడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేయాలి, ధర్మశాస్త్రం. అయితే ప్రభువైన యేసు ధర్మశాస్త్ర ప్రవక్తల యొక్క ఆ ప్రవచన నెరవేర్పుగా ఈ లోకానికి ప్రత్యక్షమై తన కృప ద్వారా మనల్ని రక్షించాడు, శిక్షించకుండా రక్షించాడు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు పొందిన శిక్ష మనము భరించాల్సింది, కానీ మనకి విమోచన అనుగ్రహించాడు యేసయ్య. అందుకనే కృప, యేసుక్రీస్తు ప్రభువు అనబడినటువంటి కృప ప్రత్యక్షమై మనకు బోధించింది. దేవుని యొక్క వాక్యం బోధించింది కాబట్టే ఆ యొక్క మాటను మనం అర్థం చేసుకుని మనము శాపగ్రస్తమైన స్థితి నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరములో మనము విశ్వాసములోనికి వచ్చాం. అవిశ్వాసము నుండి విశ్వాసములోనికి రాగలిగాం. దేవునికి స్తోత్రం. యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. మనము ప్రభువుని ప్రేమించే విధంగా ఆ వాక్కు మనల్ని బలపరిచింది. దేవుని యొక్క వాక్కు మనల్ని స్థిరపరిచింది. ఆయన రక్షించడానికి లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన బోధించడానికి లోకంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకనే రబ్బీ అని పిలువబడ్డాడు. ఆయన బోధకుడా అని పిలువబడ్డాడు. ఆయన మన బోధకుడు. దేవునికి స్తోత్రం. రబ్బీ మన బోధకుడు ఆయన. 3వ మాట, 2 మాటలు చెప్పాను ఇప్పుడు మీకు. ఏమేంటి? కృప రక్షిస్తుంది. యేసుక్రీస్తు, దేవుని కృప యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలో ప్రత్యక్షమై మానవులను రక్షించింది. 2వదిగా దేవుని యొక్క కృప యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలో ప్రత్యక్షమై బోధించింది. ఆయన బోధ ఈ లోకంలో మానవాళిని మార్చేసింది. 3వదిగా యేసుక్రీస్తు అనబడినటువంటి దేవుని యొక్క కృప ప్రత్యక్షమై మనల్ని మంచి క్రియలు చేసేవారిగా సిద్ధపరుస్తుంది. మంచి క్రియలు చేసేవారిగా సిద్ధపరుస్తుంది. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక, ఇందాక మనం చదువుకున్నదే, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రత్యక్షపరచబడి అర్పించుకున్నాడు. దేనికోసమంటే సత్క్రియలయందు ఆసక్తి గల, దేనికోసమంటే సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తయారు చేసుకోవడం కోసం. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, నా చిన్నప్పుడు, ఆ స్నేహితుడుతో మేము ఆడుకునేవాళ్ళం. ఆ స్నేహితుడు కుక్క కనిపిస్తే, కుక్క తోకకి, వేసవకాలం కదా, పిల్లలంతా ఇంకా బళ్ళు ఉండవు కదండి, బడి ఉంటే ఇంటి దగ్గర ఉంచరు కదా, తోలెత్తారు. బడి ఉండదు కదండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు
మా స్నేహితుడు కుక్క తోకకి పురుకోసు కట్టి ఎండిపోయిన తాటాకి కట్టేసి ఈ కొస ఈ తాటాకి ఎలిగించి కుక్కని బెదరేసేసి వాడు. ఏమన్నా ఈ పని ఏమన్నా బాగుందా? ఈ పని ఏమన్నా బాగుందా? ఈ కుక్క వెనకాల మంటకి ఓ పరుగు 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 పరుగునెత్తిది. వెనకాల పిల్లలు ఆడు ముందు పరిగెడుతుంటే ఆడు వెనకాల ఒక 20-30 మంది పిల్లలు. ఒక్కొక్కడికేమో నెక్కరు ఉండేది కాదు, ఒక్కొక్కడికేమో చొక్క ఉండేది కాదు, రకరకాలైన రూపాలు. ఒక 20 మంది 30 మంది పిల్లలు కూడా పరిగెత్తడమే. ఈ జనాలందరినీ చూసి కుక్క ఇంకా పరిగెట్టేసేది. ఒకసారి ఆ కుక్క ఒక పాకలోకి పరిగెత్తుకెళ్ళిపోయింది, ఓ ముసలమ్మ ఉండే పాకలోనికి. ఆ పాకలో ఆ కుక్క కంగారు పడింది. ఆ తాటాకేమో మండుతున్న తాటాకేమో బగు బగు బగుమంట మండిపోయింది. ఆ ముసలమ్మ బయటకు వచ్చేసింది. ఆ లోపల ఉన్న కుండ మండ అంతా కూడా కాలిపోయినాయి. బాగుందండి ఈ పని ఏమన్నా? సత్క్రియ చేసేవారిగా మనల్ని మార్చింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం ఎంత వంకరోళ్ళం అంటే నిజమే కదా ఏమండి? మనందరం ఎంత చెప్పండి, అబ్బాయి నేనేం కాదండి అనేవాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం. మనందరం ఎంత వంకరాళ్ళం అంటే మనల్ని దేవుని యొక్క వాక్యం ఏం చేసిందంటే సత్క్రియలు చేసేవారిగా మార్చింది. దేవుని యొక్క కృప యేసుక్రీస్తుగా ఈ లోకంలో ప్రత్యక్షమై మొట్టమొదటిగా మనల్ని రక్షించింది. అది ఆత్మరక్షణ ఒకటి. రెండవదిగా ఈ లోకంలో ఉండేటువంటి సమస్యలలో నుండి, కన్నీటిలో నుండి, ఆ యొక్క వేదనలో నుండి, బాధ నుండి రక్షించగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. రెండవదిగా ఆయన దేవుని యొక్క కృప అయి ఉండి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుగా ప్రత్యక్షమై మనకి బోధించారు. ఆయన మనకు బోధించారు. మూడవదిగా మనల్ని సత్క్రియలు చేసేవారిగా మార్చాడు. ఆయన సత్క్రియలు చేసేవాడిగా మార్చాడు. మా తమ్ముడు నేను విన్నారా? మా తమ్ముడు నేను మా అమ్మమ్మ ఇంటికి సెలవులకి వెళ్ళేవాళ్ళం. వెళ్తే మా చిన్నమ్మమ్మకి స్విచ్ కట్టడం భయం. ఎందుకంటే కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతానేమో అని భయం. కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతానేమో అని స్విచ్ వేయదు. మా తమ్ముడు మా తాతయ్య వంకాయ కూర వండు అని చెప్పాడు అనుకోండి, వంకాయ కూరే వండుద్ది. మా తాతయ్యని అడిగి ఏం కూర వండమంటారండి అని అడిగి వండుద్ది. మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. అది వంకాయ కూర వండు అన్నాడు. ఆయన చెప్పేసి పొలం వెళ్ళిపోయాడు. ఆయన మంచి రైతు, పొలం వెళ్ళిపోయాడు. ఈమె వంకాయలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుంది, నల్ల వంకాయలు. మా తమ్ముడు ఏం చేశాడంటే పురుకోసి ఇంతంత ముక్కలు కట్ చేసుకున్నాడు ముందే, ఇంతంత కొసలో. ఈ వంకాయకి తాడు కట్టాడు. మొత్తం అక్కడ డజను ఎన్నో వంకాయలు ఉన్నాయి. తాడు కట్టి ఫ్యాన్కి ఒక్కొక్క రెక్కకి 3 వంకాయలు కట్టేసి ఫ్యాన్ స్విచ్ చేసేసాడు. వంకాయలు తిరుగుతూ ఉన్నాయి. ఇంతంత వంకాయలు ఏమయ్యి ఫ్యాన్కి తిరుగుతున్నాయి. 5లో పెట్టేశాడు. ఈవిడే స్విచ్ కట్టదో, కడితే చచ్చిపోతానేమో అని భయం. స్విచ్ వచ్చేస్తాడు. ఆయన వచ్చేసరికి సిద్ధంగా లేకపోతే ఆయన మామూలుగా ఉండదు, ఆయనతో వ్యవహారం. మనవడా ప్యాన్ కట్టమ్మా, కథంత వంకాయలు ఇయ్యమ్మా అని అడుగుతానే ఉంది. మా తమ్ముడు ఆమెని విసుగుస్తూనే ఉన్నాడు. మా తాతయ్య రానే వచ్చాడు. మొత్తం మీద ఆయన నవ్వుకుని ఫ్యాన్ కట్టి, ప్రక్కనే పొలం, ఎంతో దూరం కాదు, ప్రక్కనే
చేను మధ్యలో, కొబ్బరి తోట మధ్యలో ఇల్లు. ఆయన బహుశా ఒక గంటకేమో వచ్చాడు, స్విచ్ కట్టి నవ్వుకుని అవన్నీ ఇప్పాడు. అప్పుడు వండింది ఆమె. వంకర పనులు మనందరం, ఎవరి గురించో చెప్పాను కదా, మనందరం వ్యక్తిగతంగా, నేను, నువ్వు, మనందరం మనల్ని సత్క్రియలు చేసేవారిగా మార్చింది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. హల్లెలూయా. తర్వాత 3 విషయాలు చెప్పాను, 4వ విషయం చెప్తున్నాను. దేవుని యొక్క కృప మనల్ని మాదిరికరంగా చేసింది. సరే, ఇక్కడ దేవుని యొక్క కృప మనల్ని మంచి క్రియలు చేసే వారిగా మార్చింది అనడానికి ఒక వాక్య రుజువుని చూపిస్తాను. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే విశ్వాసులు క్రియలు లేనిదైతే అది వంటిగా ఉండి మృతమైనదగును. మనం విశ్వాసులమైతే సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. సత్క్రియలు చేస్తుంటే దేవుని పిల్లలము అనబడతాం. కాబట్టి విశ్వాసమునకు తగినటువంటి క్రియ మనలో ఉండాలి. తర్వాత మరొక వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు నీ సత్క్రియలను చూసి పరలోకమందున నీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పాస్టరే కానీ వంకరుడు. ఏంటి ఉపయోగం ఏంటి? పాస్టరే కానీ మహావంకరుడు అని పేరు సంపాదించుకున్నాను అనుకోండి. నేను పాస్టరే కానీ మహా దుర్మార్గుడు అని పేరు సంపాదించుకున్నాను అనుకోండి. పాస్టరే కానీ చాలా పనికిమాలినోడు అని పేరు సంపాదించుకున్నాను అనుకోండి. సత్క్రియలు చేయకపోతే చెప్పండి, దేవునికి మహిమ రాదు. కాబట్టి మనం సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసేవారిగా మనల్ని మార్చాడు. హల్లెలూయా. ఒక విషయం మీకు నేను చెప్తాను. వేసవకాలం మీరు రోడ్లు ప్రక్క నుంచి వెళ్తుంటే మంచినీళ్ళు పోస్తారు. ఏంటది? చలివేంద్రం. కొంతమంది మజ్జిగ ఇస్తారు. అది సత్క్రియ. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రాని వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి పని, మనం మేలు చేస్తే, దానం ఇస్తే మనకి మేలు వస్తుంది అనే పద్ధతిలో చేస్తున్నారు. అయితే సత్క్రియ చేయాల్సినటువంటి మనిషి ఇది మన బాధ్యత అని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చేసే సత్క్రియను బట్టి మన పాపం క్షమించబడదు. యేసు రక్తం ద్వారా మాత్రమే క్షమించబడుతుంది. మనం చేసే సత్క్రియను బట్టి దేవునికి మహిమ కలుగుద్ది, మనకు దీవెన లభిస్తుంది. సరే, సత్క్రియ 4వ మాట, సత్క్రియ మనల్ని మాదిరికరంగా ఉంచుద్ది. క్షమించండి, దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ప్రభువుగా ప్రత్యక్షమై మనల్ని మాదిరికరంగా ఉంచుద్ది. ఇది 4వ పాయింట్. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునుము. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి
ప్రత్యక్షమై మనల్ని మాదిరికరంగా ఉంచాడు. పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తును పోలి నేను నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసును పోలి నడుచుకోండి అని చెప్పి పౌలు తన యొక్క బోధలో తెలియజేశాడు. మాదిరికరం. మా వాడు మొన్న మధ్య కటింగ్ వేయించుకున్నాడు, హెయిర్ కటింగ్ వేయించుకున్నాడు. నేను సాధారణంగా నాకు తెలుసుంటే 2-3 సార్లు వెళ్ళి ఉంటాను షాప్కి ఇప్పుడు వెళ్ళను, ఇంటికి వచ్చే వేస్తారు. షాప్కి నాకు కటింగ్ వేసేటువంటి మంగళి ఆయన చనిపోతే సరే వెళ్దామని చెప్పి నేను మా అబ్బాయి షాప్కి వెళ్ళాం. షాప్కి వెళ్తే ఇద్దరున్నారు అక్కడ. నేను ఒక కుర్చీలో కూర్చున్నాను, ఈడొక కుర్చీలో కూర్చున్నాడు. వీడికి కటింగ్ వేసే అబ్బాయికి ఎంత జుట్టు ఉంది, అప్పుడే అనుకున్నాను నేను మొత్తం మీద తేడా పడద్దని. ఎంత జుట్టు ఉంది, కటింగ్ వేయించుకున్నాడు. ఒరే నేను ఇలా వద్దురా అన్నాను, మొత్తం మీద ఆడు కావాలని మొహం ఇలా పెట్టేస్తే సరే నేను చూసి చూడనట్టు ఉన్నాను. ఈ లోపల నాకు కటింగ్ వేస్తున్నాడు కదా, అయిపోయింది. ఇంటికి వచ్చాడు, మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్ నుంచి ఫోను, కటింగ్ వేయించి మళ్ళీ పంపించాను నన్ను. మొత్తం మీద 2-3 రోజులు వీడు మాకు చెప్పలేదు, స్కూల్ నుంచి ఫోన్ వచ్చే అంతవరకు. మరలా జైపాలు ఈ అబ్బాయిని తీసుకెళ్ళి, మోజేస్ని తీసుకెళ్ళి దగ్గరుండి అంటకత్తిరించి తీసుకొచ్చాడు. ఇప్పుడు టీవీలోనో ఫోన్లోనో ఎవరినో చూస్తారు, వాళ్ళ కటింగ్ లాగా నేను మాదిరి అలా నేను ఉండాలని అనుకుంటారు కదా. వీళ్ళు మాత్రం తక్కువ వీళ్ళు ఏం కాదు. సీరియల్ చూస్తారా, ఆ చీర లాంటి చీర ఎక్కడైనా దొరుకుద్దేమో అని ఒక కన్ను వేస్తారు. అది కార్తీక దీపం చీర అంట, కన్ను వేస్తారు షాప్కి వెళ్ళినప్పుడు. మాదిరి అంటే అలా ఉండాలి అనేటువంటి ఒక మాదిరి ఒక వ్యక్తిలో ప్రింట్ అయిపోద్ది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలను మాదిరిగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. నేను ఈ లోకంలో బ్రతికినంత కాలం విశ్వాసంతో బ్రతికి చనిపోయిన తర్వాత తరాల వాళ్ళు యేసు ప్రభు రాకడ ఆలస్యం అయితే మా తాత ఒకడు ఉండేవాడంట, ఆయన పేరు గఫూర్ అంట, ప్రార్థన చేసుకునేవాడంట. చాలా కష్టాలు వచ్చినాయంట, అయినా ప్రభువుని విడిచిపెట్టలేదంట. మాదిరిగా మనల్ని ఉంచడం కోసం యేసయ్య ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మా అబ్బాయిని రే సిగరెట్లు పెట్టరా, వెళ్ళరా సిగరెట్లు పెట్టరా అని అన్నాను అనుకోండి, ఆడు వెళ్తాడు, సిగరెట్లు పట్టుకొస్తాడు, కాలుస్తాడు. సరే తండ్రి కాల్చకుండా కొడుకులు కాల్చేవాళ్ళు చాలా దుర్మార్గులు చాలామంది ఉంటారు, అది వేరే విషయం. పనికిమాలిన వాళ్ళు చాలామంది ఉంటారు, అది వేరే విషయం. కానీ తండ్రి పిల్లల దగ్గర సాధ్యమైనంత మాదిరిని కనపరచడానికి ప్రయత్నిస్తాడు. సేవకుడు సంఘం ముందు మాదిరి కనపరచాలి. హల్లెలూయా. సంఘ పెద్దలు సంఘం ముందు మాదిరి కనపరచాలి. పాస్టరమ్మ సంఘంలో మాదిరి కనపరచాలి. హల్లెలూయా. మాదిరిగా ఉండడం కోసం, ఒక ఎగ్జాంపుల్గా మనల్ని ఉంచడం కోసం యేసయ్య ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఏమేమి విషయాలు చెప్పాను చెప్పండి మీకు. దేవుని యొక్క కృప ప్రత్యక్షమై అనే ఒక చిన్న మాట నుంచి మీకు చెప్పాను ఈ మాటలన్నీ. ఏమని? మొదటిది రక్షించడానికి ప్రత్యక్షమయ్యాడు, తర్వాత బోధించడానికి ప్రత్యక్షమయ్యాడు, తర్వాత సత్క్రియలు మన చేత చేయించడానికి ప్రత్యక్షమయ్యాడు, తర్వాత
మనల్ని మాదిరిగా ఉంచడం కోసం ప్రత్యక్షమయ్యాడు. అవునా? చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడానికి ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధాత్మ చేత తాకబడినటువంటి వారు ఎవరైనా ఏం చేస్తారంటే పునర్జన్మ సంబంధమైన స్నానం చేస్తారు. వేసవకాలం మామూలుగా అయితే పొద్దుట సాయంత్రం స్నానం చేస్తారు. వేసవకాలం అయితే పొద్దుట, అవసరమైతే మధ్యాహ్నం, సాయంత్రం, ఒక్కోసారి అర్ధరాత్రి కూడా కదండి. కరెంటు పోయి చిరాగ్గా ఉందనుకోండి, ఇప్పుడు ఆ స్నానం కాదు, పునర్జన్మ సంబంధమైన స్నానం చేస్తారట. ఆ స్నానం చేయించడం కోసం యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము అక్కడ పైన పుట్టినట్టుంది కదా, ఏమనుంది? పునఃస్థితి స్థాపన సంబంధమైన, అంటే దాన్ని బాప్తిస్మము అంటారు. ఏమంటారు? యేసయ్య ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే ఆయన బాప్తిస్మం పొంది నీతి యావత్తు ఎలా జరగాలి అని బాప్తిస్మము ఇవ్వడం కోసం, బాప్తిస్మపు అనుభవంలోనికి నడిపించడం కోసం ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. నీటిలో బాప్తిస్మిస్తాడు సేవకుడు. యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. దేవుని యొక్క కృప ప్రత్యక్షమైందంటే వెంటనే తన జీవితంలో బాప్తిస్మపు అనుభవంలోనికి వస్తాడు. హల్లెలూయా. మతంలోనికి రాడు. నేను మతంలోనికి వెళ్ళలేదు, యేసు ప్రభు మతం కాదు, మతంలోనికి మనం వెళ్ళొద్దు, మనం యేసు ప్రభు మార్గమై ఉన్నాడు, ఆయనలో ఉన్నాం మనం. హల్లెలూయా. మనందరం ఎవరమంటే యేసయ్యకు ఫాలోవర్స్ మనందరం కదండి. మతం మతి నుంచి వస్తుంది, మతి నుంచి వస్తుంది, కానీ మార్గమై ఉన్న యేసులో మనం ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే బాప్తిస్మపు ఆయన తీసుకుని బాప్తిస్మం మీరు పొందండి అన్నాడు. అంతే. బాప్తిస్మం మీరు పొందండి అన్నాడు. దయచేసి నేను వ్యక్తిగతంగా ఎవరి దగ్గర అన్నా కూర్చుని నేను ఎప్పుడు ఎవరికి బాప్తిస్మం తీసుకోండి అని చెప్పను. ఈ పుల్పిట్ దగ్గర ఉన్నాను కాబట్టి అధికారంతో దేవుని యొక్క సేవకుడిగా 2 చేతులులా జోడించి మీరు బాప్తిస్మం పొందండి. బాప్తిస్మం పొందడం దేవుని యొక్క కృప. మీ జీవితంలో యేసయ్య ప్రత్యక్షమయ్యాడు అనే ఒక అనుభవంలోనికి మీరు రావాలంటే పునర్జన్మ సంబంధమైన స్నానం మీరు చేయాలి. అంటే పునఃస్థితి స్థాపన. మీ యొక్క పాత జీవితం యేసునందు మరణించి తిరిగి నూతన స్వభావముతో మీరు తిరిగి లేచారన్న ఒక సూచనగా మాత్రమే బాప్తిస్మం పొందుతారు. హల్లెలూయా. బాప్తిస్మం పొందండి, బాప్తిస్మం అనుభవంలోనికి రండి. ఆ అనుభవంలోనికి రావడానికి చాలామంది అంటారు, చాలామంది ఏమంటలే అతి తెలివి, బాప్తిస్మం పొందకపోతే పరలోకం వెళ్ళరా? ఎందుకు వెళ్ళరు? సులువు మీద దొంగ బాప్తిస్మం పొందాడా, పరలోకం వెళ్ళలేదటి అని అంటారు. సులువు మీద దొంగకి అవకాశం లేదు కదా, అందుకని పొందలేదు. నీకు అవకాశం ఉంది కదా, నీకు నీళ్లు విస్తారంగా ఉన్న స్థలాలు ఉన్నాయి, అభిషేకించబడి పిలుపు కలిగినటువంటి దేవుని సేవకుడు ఉన్నాడు, చక్కగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి, నువ్వు బాప్తిస్మం పొందొచ్చు కదా. దేవునికి స్తోత్రం. తర్వాత 6వ మాట చెప్తున్నాను. దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ప్రభువుగా ప్రత్యక్షమై
మనల్ని ఆయన యొక్క రాకడకు సిద్ధపరుస్తుంది. ఆయన యొక్క రాకడకు చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు చదవండి 13వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. మనం యేసుక్రీస్తుని చూసాం వాక్యంలో, కానీ యేసుక్రీస్తు యొక్క మహిమ చూడాలంటే పరలోక రాజ్యం ఎత్తబడాలి. ఆయన మహామహిమ కలిగినటువంటి వాడు. హల్లెలూయా. బంగారు వీధులలో తిరుగుతామంట మనం. ఏ వీధి? బంగారు వీధులలో. బంగారం ఇప్పుడు నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది కదా, బంగారపు పాపిడి పిండి. అది తప్పేం కాదు, మంచిదే. బంగారు విలువైంది చేయించుకొని, బంగారు పాపిడి పిండి, బంగారపు సూర్యుడు, బంగారపు చంద్రుడు, బంగారపు సెంపిన్నులు, ఓరు బాబోయ్ చాలా చేయించుకుంటారు. నెత్తి ఎక్కేసింది బంగారం. పరలోకి వెళ్ళిన తర్వాత బంగారం కాళ్ళ క్రింద బంగారపు వీధుల్లో నడుస్తాం మనం. హల్లెలూయా. ఆ మహిమను మనం ప్రత్యక్షంగా చూడడం కోసం సిద్ధపాటు చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైంది. అందుకే హల్లెలూయా మనం సిద్ధపాటు కావాలి. ఇంక చివరిగా చెప్తున్నాను, దేవుని యొక్క కృప మనల్ని ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రం. అమ్మ వడిలో తన బిడ్డ ఎలా సేద తీర్చబడతాడో, ఏడుస్తుంది అనుకోండి చంటి బిడ్డ, వెంటనే తల్లి ఏం చేస్తుంది? ఒళ్ళోకి తీసుకుని ఇలా ఊపుతూ, తాను బుజ్జగిస్తూ, లాలిపాట పాడుతూ, ఈ పాటికి ఎన్ని పాటలు పాడేసి ఉంటారో మహిమ గారును సుజాతమ్మ. మన ఎదురుగుండా పాడరు, ఎన్ని పాటలు పాడేసి ఉంటారో. పాడతారు, మంచిదే. మన ప్రభు అయిన యేసయ్య మనల్ని ప్రేమించి ఆదరించి మనల్ని ప్రోత్సహించి మనల్ని కృప చూపిస్తున్నాడు. 7 పాయింట్లు చెప్పాను మీకు నేను. 7 పాయింట్లు మీరు గ్రూపులో మేడగది గ్రూప్లో 7 పాయింట్లు పెట్టండి. దేవునికి స్తోత్రం. వినిపిస్తుందా మీకు? యాలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనే మాటను మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభు నిజమే, నీ కృప ప్రత్యక్షమైంది. కృపకు రూపం అంటూ ఉంటే యేసుక్రీస్తే అని మేము నేర్చుకున్నాం. నీ కృపాశీర్వాదాలను గ్రహించండి. తోడై ఉండండి. చిన్న ప్రార్థన